హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవే ట్రావెల్ స్టోరీ. సో ఈరోజు అయితే మేము ఢిల్లీ వెళ్తున్నాం అనమాట. సో సమ్ పర్సనల్ వర్క్ పైన. సో 2 days ఉంటా. సో ఇంకా మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి 3:40కి అక్కడ రీచ్ అయిపోయాము. 4:00కి అట్లా చెక్ ఇన్ అయిపోయాము. సో మనం 5:30కి ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్లైట్ సిక్స్ 20 ఆ టైంలో ఇంత బాగుంది ఇక్కడ వ్యూ అంటే మాత్రం లైక్ సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడు అనమాట. సో అది చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశాను. అండ్ తర్వాత మధ్యలో మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా మేము వెళ్ళింది విస్తారా అనమాట. సో విస్తారా ఫ్లైట్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారనమాట టిఫిన్. సో కొంచెం ఉప్మా ఇచ్చారు అండ్ వడ అండ్ సాంబార్ ఇచ్చారనమాట. తర్వాత 1 వాటర్ బాటిల్, 1 బ్రెడ్, సమ్ బటర్ ఇచ్చారు. సో బటర్ నాకు అస్సలు బటర్ నచ్చదు. అండ్ స్వీట్ కర్డ్ ఇచ్చారు, అది కూడా అస్సలు నచ్చదు. సో అవి నేను తినలేదు. సో వాళ్ళు ఇచ్చింది మాత్రం ఉప్మా వడ అది తిన్నాను. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది, పర్లేదు. అండ్ తర్వాత మేము ఇంకా ఢిల్లీ వెళ్ళిపోయాము. హోటల్ కూడా చెక్ ఇన్ అయిపోయాం అనమాట. చూసారు కదా ఇక్కడ హోటల్ గోల్డ్ ప్రైమ్ అనమాట. చాలా నీట్గా ఉంది. న్యూ కన్స్ట్రక్షన్ అంట. సో రీసెంట్గానే ఓపెన్ అయిందంట. చాలా చాలా నీట్గా ఉంది. ఢిల్లీలో చాలా వరకు హోటల్స్ అంత ఏం బాగలేదు. సో మాకు లక్కీలీ మేము అలా నడుస్తూ ఉంటే కనిపించింది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ అగోడాలో బుక్ చేసాము. అండ్ ఇప్పుడు మీకు హోటల్ కంప్లీట్గా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో రూము. సో మేము ఈ రూమ్ తీసుకున్నాం అనమాట. చూడండి చాలా నీట్గా ఉంది. చాలా అంటే చాలా. వాష్రూమ్ అయితే బాబోయ్, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. నాకు మెయిన్ థింగ్ ఎక్కడ వెళ్ళినా మెయిన్ ఫస్ట్ నాకని కాదు, ప్రతి గర్ల్కి వాష్రూమ్ చాలా బాగుండాలి. అది మాత్రం ఫస్ట్ చూసుకుంటారు. సో వాష్రూమ్ మాత్రం చాలా బాగుంది. సో ఈ హోటల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ షేర్ చేస్తాను. ఎప్పుడైనా మీరు ఢిల్లీ వెళ్తే విజిట్ అవ్వండి. ఇక్కడికి చాలా బాగుంటుంది. వచ్చేసి రెడ్ కోట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి వ్యూ చాలా అంటే చాలా. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ టైంలో రండి మీరు ఒకవేళ వస్తే. సో ఈవినింగ్ టైంలో బాగుంటుంది. సో రీసెంట్గా ఒకటి బాంబ్ బ్లాస్ట్ అయింది కదా. సో ఇటు ఐ థింక్ ఇక్కడ సైడే అనుకుంటా, మేబీ ఐ డోంట్ నో, క్లారిటీగా అయితే తెలీదు. బట్ ఇదనమాట. సో ఇది చాలా ఓల్డ్. సో ఇలాంటివి కొంచెం చూసినప్పుడు ఓ మై గాడ్ అప్పుడు అలా ఇలా ఉండిందా అని అనుకుంటాము. సో ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, సో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని చెప్పేసి అని కొన్ని షోస్ ఉంటాయంట లోపల. సో అది ఉండింది. బట్ మేము వద్దులే అని చెప్పి వెళ్ళలేదు. అండ్ ఇది వచ్చేసి చాందినీ చౌక్ అనమాట. మార్కెట్ ఉంటుంది కదా అది. అక్కడ టెంపుల్ వచ్చేసి సిక్కిం వాళ్ళది అంటే లైక్ ఐ థింక్ పంజాబీ వాళ్ళు వెళ్ళేదేమో, నాకు అంత ఐడియా లేదు నాకు. బట్ అది టెంపుల్ అని చెప్పారు. సో వ్యూ మాత్రం బాగుంది, నిజంగా వ్యూ చాలా బాగుంది. అలాగే ఇక్కడ నోట్లో అది వేసుకుంటారు కదా, లైక్ అదేమంటారు, ఒకటి వేసుకొని ఈ ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు కొంతమంది వేసుకుంటారు కదా, అది వేసుకొని ఫుల్ ఢిల్లీ మొత్తం అదే ఉంది. మొత్తం ఉంచుడే ఉంది రోడ్డు మీద. నిజం చెప్పాలంటే నేనైతే ముక్కు గట్టిగా మూసుకొని తిరగడమే అయిపోయింది నాకు. అసలు వామ్మో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఉంచుడే ఉంది. ఈ ప్లేస్ మాత్రమే బాగుంది నిజంగా చెప్పాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసి అటు సైడ్ ఉంది కదా, చిన్న ఎగ్జిబిషన్ టైప్లో జరుగుతుంది ఇక్కడ, చూస్తున్నారు కదా ఇదనమాట. సో చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఈవినింగ్ టైంలో అయితే ప్రతిదీ మీరు ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి, ఎందుకంటే అప్పుడు వ్యూ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి అని చూస్తున్నారు కదా. అండ్ దాని ఆపోజిట్లో రెడ్ ఫోర్ట్ ముందు ఆపోజిట్లో ఒకటి చాందినీ చౌక్ ఒక గల్లీ ఉంటుంది. ఫుల్ షాపింగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ గల్లీలోనే ఈ టెంపుల్ ఉందన్నమాట. ఇది సిక్కిం అంటారు కదా, సిక్కి వాళ్ళు ఐ థింక్ పంజాబీ అనుకుంటా. సో వాళ్ళు ఇందు లోపలికి వెళ్తే మాత్రం అమ్మాయిలు ఖచ్చితంగా పైన చున్ని వేసుకొని వెళ్ళాలన్నమాట. సో అబ్బాయిలకు కూడా పైన ఏదో ఒకటి ఖర్చు ఏదైనా కట్టుకొని వెళ్ళాలి. సో అదనమాట. ఈ షాపింగ్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇదంతా. నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. సో బాగుంది. కానీ మొత్తం రోడ్ పైన నాకు అంత అంటే అది ఒకటి నచ్చలేదు, మిగతాదంతా బాగుంది. అండ్ తర్వాత లేట్ అయిపోయిందని ఇంకా రూమ్కి వచ్చేసాము. యాక్చువల్గా మేము ఫస్ట్ డే తీసుకున్న రూమ్ కాకుండా వేరే రూమ్ అనమాట. ఇది కూడా బాగుంది. 5,000 పడింది అనమాట. డిస్క్రిప్షన్ లింక్ షేర్ చేస్తాను ఈ రూమ్ది కూడా, చూసేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి అక్షర్ధామ్ వెళ్ళామన్నమాట. ఇది సేమ్ మనకి హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అక్కడ ఎలా అయితే మనకు అన్ని కండిషన్స్ ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. లోపలికి ఏది అలా ఉండదు అనమాట. సో అందుకని పెద్దగా వీడియో తీయలేదు. చూసారు కదా ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. కాకపోతే లోపల మాత్రం చిన్న చిన్న శిల్పాలు కూడా చాలా బాగా చెక్కారు. అండ్ ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ స్టమ్ దగ్గరకు వచ్చామన్నమాట. ఈ ప్లేస్ ఇక్కడ టికెట్ వచ్చేసి 40 అనమాట. లగేజ్ ఉంటే కూడా అక్కడ పెట్టచ్చు, ప్రాబ్లం ఉండదు. వాళ్ళకు టోకెన్ ఇస్తారు, తీసుకోవచ్చు. అండ్ అది పోగొడితే 100 రూపీస్ ఏదో ఫైన్ అని చెప్తారు. అండ్ తర్వాత సో లగేజ్ తీసుకెళ్ళినా కానీ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఫారినర్స్కి వచ్చేసి 600 అనమాట. అండ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. చాలామంది ఫారినర్స్ వచ్చారు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది కదా, అదొక టమ్ అనమాట. ఇక్కడ అది లోపలికి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. అండ్ అక్కడ మాత్రం అది చాలా బాగుంది. అండ్ మొత్తం కలర్ అంతా రెడ్గా ఉంటుంది.
ఉంటుందన్నమాట. సో పురాతన కాలంవి ఏదైనా చూసినప్పుడు చాలా బాగుంటుంది. అంటే మనం అప్పట్లో కొన్ని సంవత్సరాల కింద జరిగింది మనం తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, ఇదనమాట. సో ఇక్కడ మొత్తం అక్కడ ఏమేమి ఉంది ఏంటి అని చెప్పేసి అని కంప్లీట్గా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇది ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది చూడండి. అప్పట్లో అసలు వీళ్ళు ఇంత బాగా ఎలా కట్టారన్న బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అప్పట్లో తవ్వకాల్లో బయటపడ్డవన్నీ ఒక గ్లాస్లో పెట్టారనమాట. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ మన వాళ్ళు జస్ట్ ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అన్ని ఇక్కడ వేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ ఉమెన్స్ టర్మ్ దగ్గర ఒక 2-3 టర్మ్స్ ఉంటాయి, అవి మనం చూడొచ్చు. ఇది మెయిన్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూసారు కదా ఇక్కడ మొత్తము. అండ్ చాలామంది ఫారినర్స్ వచ్చారు. సో సో ఇది మనకి 6 లోపల వెళ్తే బాగుంటుందన్నమాట. సో తర్వాత క్లోజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి అక్బర్ వాళ్ళ అమ్మగారు కట్టించారంట వాళ్ళ నాన్నకి ప్రేమతో, ఇదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అవుట్ సైడ్ కూడా గార్డెన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనమాట ఇది అక్కడ. అండ్ ఇది రాయి అనమాట. అప్పటి కాలంలో మనుషులు హైట్గా ఉండేవాళ్ళంట, అందుకని ఇది చాలా ఇలా పెట్టేశారనమాట. చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఈ రాయి కూడా చాలా స్టాండర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇది చూసిన తర్వాత మేము లోటస్ టెంపుల్ వచ్చామన్నమాట ఇక్కడ. సో ఇది మేము 5:30కే వచ్చాము. 5:30కే క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా గూగుల్లోనేమో 7 ఉందన్నమాట. సో అందుకని లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి వీడియో తీశాను. ఇక్కడ కూడా బయట గార్డెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము అది క్లోజ్ చేసేసారు, అప్పుడే వెళ్ళాము. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని అలో చేయలేదు. సో అందుకని అక్కడ ఒక కిటికీలా ఉండిందనమాట గేట్ సైడ్ నుంచి, అక్కడ నుంచి వీడియో తీశాను. ఇదే అనమాట. సో అదక్కడైతే అమ్మాయిని చూసామన్నమాట. తను ఫుట్ వర్క్ పైన డాన్స్ చేస్తుంది. నాకు తెలిసి మంచి డాన్సర్స్ అనుకుంటాను. చాలా మంది చేస్తున్నారు. నేను ఒక 2 అబ్బాయిలని ఈ అమ్మాయిని చూసాను అనమాట. ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. యాక్చువల్గా కొంచెం యాక్టింగ్లా అనిపించింది, బట్ తను చేసేది అది బాగుంది. ఆ అమ్మాయి అయినా సరే కొంచెం డేర్గా బయటకు వచ్చి ఇలా చేస్తుంది అని అంటే అది చాలా మెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ అమ్మాయి కూడా బాగా చేసింది. అండ్ తర్వాత వచ్చేసి తను ఓన్ సాంగ్స్ మాత్రమే పాడతాడంట. సో కూర్చొని తను చాలా చాలా ఫీల్ అవుతూ పాడుతున్నాడు అనమాట సాంగ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇతను ఒక షో జరుగుతుంది కదా, అంటే హిందీది, దాంట్లో కూడా పాడాడనమాట. ఈ బ్రదర్ అయితే చాలా టాలెంటెడ్ అనమాట. నాకు పడాడు సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇండియా గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వరకే ఏదైనా క్యాబ్ అయినా సరే ఆటో అయినా ఆపేస్తారనమాట. సో లోపలికి అలో చేయరు వెహికల్స్ని. మనం ఇక్కడ దిగేసేసి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఏదైతే ఉందో సుభాష్ చంద్రబోస్ అనమాట, అక్కడ కట్టారో. అంటే దీనికి ఒక స్టోరీ ఉంది, నాకు అదంతా ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ వినలేదు, ఫస్ట్ టైం విజిట్ చేశాను కదా. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే ఇండియా గేట్ ఉంటుందో దానికి ఆపోజిట్లో సుభాష్ చంద్రబోస్ అది ఉంచారనమాట, స్టాచ్యూ ఉంచారు. అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలామంది వచ్చారు. సో అండ్ ఈ ఇండియా గేట్ అనేది 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో, ఆఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90,000 మంది గుర్తుగా అమరవీరులైన సైనికుల జ్ఞాపకార్థం గురించి దీన్ని నిర్మించారంట. సో ఈ ఇండియా గేట్ అనేది. అండ్ ఇక్కడ చూసారా, యాక్చువల్గా దానిపైన దానికి అంటే ఏంటి ఇది అని చెప్పేసి అని కూడా రాసి ఉంటుంది. ఎక్కువగా జూమ్ చేస్తే కనబడుతుంది, నేను చెప్పాను కదా. సో అంతమంది జవాన్లు చనిపోయారు కదా, సో వాళ్ళ గుర్తుకు అంటే వాళ్ళ జ్ఞాపకార్థం గురించి దీన్ని పెట్టారు. ఆ జవాన్ల కోసం గుర్తుగా దీన్ని కట్టించారంట. అండ్ దీని ఆపోజిట్లో మాత్రం ఇక్కడ నుంచి చూస్తే మనకి నేరుగా రాష్ట్రపతి భవన్ కూడా కనబడుతుంది దీని ఆపోజిట్లో అటువైపు చూస్తే. అండ్ ఇదనమాట. సో నెక్స్ట్ డే ఇది చూసేసాక మేము నెక్స్ట్ డే బయలుదేరామన్నమాట. ఆ బయలుదేరే టైంలో మాకు ఇది కనిపించింది. యాక్చువల్గా ఇక్కడ విజిట్ అవుదాం అనుకున్నాను, కానీ నేను అవ్వలేకపోయాను, ఎందుకంటే అప్పటికే మాకు చాలా టైం అయిపోయింది అనమాట.
గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి గురునానక్ బంగ్లా సాహెబ్ అనమాట. సో ఆ ప్లేస్ ఇది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నప్పుడు చూశాను. యాక్చువల్‌గా వెళ్దాం అనుకున్నాను. సో వెళ్ళలేదు. ప్లేస్ గుర్తుంటుందని చెప్పేసి చూపించాను బయట నుంచి. సో ఇంకా చూసారు కదా ఢిల్లీలో ఏ ఏ ప్లేసెస్ వెళ్ళొచ్చు అని చెప్పి. సో అదనమాట. సో యూస్ఫుల్ వీడియో. అంటే మనం ఎక్కడైనా కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ చూసుకుంటాం కదా, సో ఏ ఏ ప్లేసెస్ వెళ్ళాలని. సో యాక్చువల్గా పర్సనల్ వర్క్ మీద వెళ్ళామన్నమాట నేను మా ఫియాన్సే. సో ఈ వీడియో వచ్చేసి బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే కాదు. సో బిఫోర్ మ్యారేజ్ ఇది యాక్చువల్లీ ఓల్డ్ వీడియో, బట్ అప్లోడ్ చేయడం మర్చిపోయాను. బట్ ఈ వీడియోలో యూస్ఫుల్ మ్యాటర్ ఉంది కాబట్టి సో ఏ ప్లేసెస్కి విజిట్ అవ్వచ్చు అని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఏదో ఆఫర్ ఉందని చెప్పి ఇండిగోలో ఇది ఇచ్చారనమాట. సో నాకు తెలీదు. సో వచ్చేసి ఇది ఇస్తుంది. నేను చెప్పాను నేనేం బుక్ చేయలేదు, నేనేం ఆర్డర్ చేయలేదు అని చెప్పి. సో వాళ్ళు లేదు ఇది ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటిది ఏమైనా కొంటే అది లిటరల్ ఐ థింక్ 400 సంథింగ్ 500 అలా ఉంటుంది. సో ఓకే అని చెప్పేసి ఏమేమి ఉన్నాయని చూశాను. వాటి మీద కాస్ట్ చూస్తున్నాను అనమాట నేను యాక్చువల్గా. సో వాటి మీద కాస్ట్ ఉంటుందంట. నాకు ఆ విషయం తెలియదు. సో ఫ్లైట్లో ఉన్న ఏ దానికి కూడా కాస్ట్ ఉంటుందంట. సో అది. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇష్టంలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.